దేవుడు నేనేనా? తెచ్చిన మీ అక్కని కలిపి మీ అక్కకి నీకు కలిపి పెట్టి చంపేద్దాం. కాలమే కాటు వేసేనా. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే లీగల్ నాట్ ఇల్లీగల్ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి శివా నీళ్ళు తాగుతున్నావా? టిఫిన్ చేసినావా? ఇడ్లీ తిన్నావా? ఏం తిన్నావు? ఇడ్లీ తినేసినప్పుడు బోండాలు 3 పెట్టింది ఎవరు? నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు పెట్టుకున్నావు. నేను తెచ్చుకోలేదు, బోండాలు తెచ్చుకోలేదు. నేను తెచ్చుకొని దోశ ఇది 3 బోండాలు వేసి చట్నీ వేసి రెడీగా పెట్టినారు. ఎవరి కోసం పెట్టినారు? నీకోసం ఉంటుంది. నాకు కొద్దిగా డౌట్ ఉంది. నువ్వు ఈరోజు తిన్నాడు ఏమైనా గమనించి తిన్నావా? ఎంతసేపు నువ్వు తిని? కొత్తగా మాట్లాడుతున్నావు. కొత్తగా కాదులే, కొద్దిగా నువ్వు బయటికి పోయినాడు పొద్దున ఇంకా గొడవ జరిగింది. ఊరికే ఊరికే ఆ ఎల్లో కలర్ ఇండ్లోకి ఆ బ్లూ ఇండ్లో ఏంటికి మళ్ళీ ఏడు జరుగుతుంది. మన కొంపలో జరిగింది చెప్తారు నీకు. మళ్ళీ వాళ్ళు జరిగిందంటే ఏంటికి అని అడుగుతాను. నీకు ఊర్లో శుద్ధులే కాబట్టినట్లున్నాయి, కాబట్టి నాకే మీ అక్క జరిగింది. 7 కొట్టినా కూడా ఏం మళ్ళీ అంతా తినడారు కదా మీకు. మాట మళ్ళీ మాకు చెప్తాడు. మాట మాట్లాడినాడు ఆ పక్కలో తగ్గితే గొడవకి దారి అందుకు నా తిక్కరేగి నేను చంపక పళ్ళని ఒకటి బీగిరా. ఆ బాబాయ్ ఆ 1 కొట్టిన దానికే నేను విషం పెట్టి చంపుతా అనింది. నాగా విషం పెట్టే రకం ఇదని చెప్పి నేను విషం తీసుకున్నా. విషం పెట్టేంత వరకు ఆడుంటుందిరే. విషయం ఆడ ఎండి పెట్టింది ఎండి పెడతారు. అట్లా పెట్టారు కదా ఊర కోపంలో ఎవరైనా అంతే అంటారు. ఏం ఫస్ట్ దేవునికి పెడతా నేను. పట్టు దేవుడు నేనేనా? దేవుడు నేనేనా? ఫస్ట్లో దేవుని పెట్టేది అలవాటు అయినా తర్వాత దిష్టి తీసేది అలవాటు అయింది. ఫస్ట్ అది అందుకు దిష్టిది మామూలు తుప్పు అట్లా ముక్కుని చెడు ఉంటాయి కదా, చెడు కన్నులు పడతాంటాయి. కొన్ని దిష్టి కన్నులు ఉంటాయి. కడుపు అరక్క ఏ కుట్లమామడా ఎవరు దిష్టి కన్ను? ఇప్పుడు నావే దిష్టి కన్నులు అంటానులే. తిను బాగుందా? అయినా ఎందుకు కొట్లాడము ఏందో అసలు? ఎందుకు మనుషులు అవుతారు? చంపుకోవడం ఏంది నాకు అర్థంలే. ఎవరు చంపుకోరు. ఏమొస్తుంది అంటారు? పసిప్రాణం తీస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఏంటికి వస్తుంది? ఇక తిన్నావు ఏంటి పెట్టారు కానీ నీ మాటకి నువ్వు ఊరాని చేస్తాను. ఉండరా ఏమే చల్లవద్దు బాగుంది. ఫస్ట్ కొందాగనా తాగు. చేయనా ఇంకేమన్నా స్వామి? ఫోన్ చేయనా? విషయం కలిపింది
నా పోమన్నా తిరిగి ఇట్లా ఏమి ఆ పక్క ఇట్లా ఇటు చూడు ఈ చేయి దిక్కు చూడు ఇట్లా ఇట్లా ఉండు చూకాడా ఏమైందా ఉండు అట్లా ఉండు ఇదేంది ఇది ఇదే ఏంది ఇది చోలోంచి పడతాను చూడు కరా కరా ఒకటి తెల్ల ఇట్లా జంపు బాటిల్ పెట్టింది చూడు ఇడుందేమో ఈ లెఫ్ట్ సైడ్ పెట్టింది చూడు కొట్టుకుని నీకేమో చెవులో నేనే పాపం చేశానా చచ్చిపోతాను నా ఇద్దరు చచ్చిపోతాయనా మీరు కొట్టాను నాది కోపం వచ్చినే అయినా విషయం తెచ్చినాను ఇంత పాప మీరు చచ్చిపోయే బతులు నేనేం చేసే డోర్ వేసేవి అన్నారు అక్క జైలుకి పోతుంది వేసేది ఏదో చూస్తాను డోర్ వేసి ఇంకా ఉండేది నా ప్రాణము నువ్వు చచ్చిపోతే నీరెట్టున్నాము కాబట్టి ఇంద్రా నాయన నేనే విషయం తెచ్చిన నీ మీ అక్కని కలిపి మీ అక్కకి నీకు కలిపి పెట్టి చంపేద్దాం తెచ్చిన నీ మీ అక్కని కలిపి మీ అక్కకి నీకు కలిపి పెట్టి చంపేద్దాం కాలమే కాటు వేసేనా గుట్ల బావాడు నువ్వు చంపి పెట్టుకొని మీరు చచ్చిపోనండి ఉండు విషయమైన విరుగుడు రాసినారు విషయమైన విరుగుడు రాసినారు ఉండు చెప్పు ఏదోటి కుడి చేయంట పైకెత్తు ఇది కుడి చెయ్యి నేలగడ్డ బయటిది చదవనిరా వెనకల మెడకంట 4 గేట్లు కొట్టుకో నేలకు బయటికి తీసి కుడి చేయి పైకి ఎత్తి ఎడం చేత్తో నేలకి మెడ మీద 4 గేట్లు చెంపకు 3 ఏట్లు ఈ బాగా చెంపకు 3 ఏట్లు ఇట్లా 8 ఏట్లు కొట్టుకోవాలి గొంతు పిసుకో విషం పోకోకుండా చెప్పులు పిరికినా ప్యాంట్లే కంటే చేయి పెట్టుకో మందట్ రాసినారు మూతి పూసుకో దారి కూడా లేదు దారి కూడా లేదు నోట్ చేయి పెట్టుకోండి మొగానికి పూసుకో నీ గొట్ల మాడాలి మరి ఎవడని టైర్లో పెట్టు రాళ్ళు పెట్టు పూసుకోవాలి నోటితే ఎవడని చెప్తాడు ఆ పవర్ గా విషం పోతుందట గూడు మీద అవుతుంది నాటాడకొచ్చేటట్లున్నా నా మీరు సాల్సా చూడన్నా మీరే కొట్లాడతారన్నా మీకు మీరు కొట్లాడి నా ప్రాబ్లం ఎందుకు వచ్చింది రోజు నీ వల్ల ఇదంతా జరిగింది స్టార్టింగ్ చెప్పిన విషయం కలిపినట్లుందిరా అంటే నువ్వు వచ్చేసి ఎందుకు కలుపుతారు ఎందుకు చంపుతారు నువ్వు చెప్తావా అందుకే నేను లైట్ గా తిన్నారా నాకేం కాదు లోపల ఉండే విషయము బ్లడ్ రూపంలో బయటికి వచ్చేసింది నీ పని అయితే మాత్రం దేవుడు కూడా కాపాడలేండి నిన్ను లొట్టలు వేసుకుని తిన్నావు నువ్వు ఎవరు వాళ్ళకి చెప్పిన ఎవరు చెప్పొద్దు ఎవరు చెప్పొద్దు గట్లా చచ్చిపోతానా ఊపిరాలు నిచ్చగా ఊపిరాలనా నా చూడనా గుండు ఆడుతుందే గుండు గుండు ఏ గుంటమన్నా నాకు ఆడుతుంది నువ్వే ఊపి ఆడుతుందంటారు ఊపిరా అంటే ఉప్పు అన్న దాంట్లో ఏముంది ఉప్పు కాదనా చూడనా నేను చూడు ఒకరిద్దరు ఎవరో తెలియని 2 వ్యక్తులు మేమిద్దరం కొట్లాడుకుంటే 3వ వ్యక్తి సంబంధం లేని వ్యక్తి చచ్చిపోతున్నాడు మీరు చావండి కొమ్మలు మాత్రం మాట్లాడేస్తారు అట్లా
మీ ఎట్లా వాళ్ళే మధ్యలో దూరుతాను, మీ ఎట్లా వాళ్ళే కదా పడి తినాలని ట్రై చేస్తున్నారు. నేనేమన్నా తినని నీకు చెప్తున్నా, నాకే డౌట్ ఉందిరా అని చెప్పి నేనే ప్లేట్ లో ముందర కూర్చొని చెప్తాను. బోండాలు ఎవడు తెచ్చినాడు రా అని అడిగినా. ఆ విషయం పెడదాము ఇద్దరికేం తెచ్చినా నాకు కూడా మరి నీ మొత్తం నీరాడు వచ్చాను మరి మొత్తం నీరాడు వచ్చాను మళ్ళా ఆ బాబు పోతే డౌట్ ఒకరే పోతే డౌట్ వస్తుంది. ఓయమ్మా నాయనా నేను మధ్య పోతే ఏమి ఆడిన నాయన నమ్ముకోరు ఇంకా ఏమి కాదు ఇంకా చూస్తావు పైకి పోయి పోతాను కళలండి రకాలు మేఘాల్లోకి పోయి మొత్తం చూస్తావు నువ్వు. కుట్లపడి గర్భంగా ఏమి కాదు మళ్ళీ నీ జీవితం ఎన్నో కళలు ఎన్నో ఆశలు ఉండే మనమ్మ జీవితం మీరు సావండి మొత్తం నన్నేటికి వెళ్తాడు వచ్చి ఊరిలోకి ఆ బాబా నాకు కలిపింది అనుకో, నేను తిని నేను ఇక్కడ బెడ్ మీద పడిపోతాను కదా, నిన్ను ఎవడు రమ్మండ్రి వచ్చి ఎవడు సలహాలు ఇమ్మండ్రి. చచ్చిపోయాడు నా ఫోన్ వస్తాను ఎవరికొని చెప్పునా రమ్మని చెప్పి ఇది బయట పెడితే మీ అక్కకు ప్రాబ్లం అవుతుంది. చచ్చిపోవాలంగా చెప్పారు వస్తా ఏ మాటలు సరదాని ఏదో అమాయకత్వం ఇప్పుడు అంతే, మళ్ళా ఏదో పొరపాటుగా కోపంలో కలిపింది. ఏదో పొరపాటు కోపంలో కలిపింది. చచ్చిపో ఏమైతుంది, మాత్రం అక్క కోసం చచ్చిపోలేవా? ఏ కొట్టమాడా ఒంట్లో విషయం ఉందనే సంగతి మర్చిపోతాను నువ్వు, విషయం ఉందనే సంగతి మర్చిపోతాను నువ్వు. ఒక నిమిషం చెవులో రక్తం వస్తుంది. విషం అన్నాక చెవులోంచి రాక నీ ముడ్డిలో నుంచి వస్తుంది. విషం అన్నాక చెవులోంచి రాక నీ ముడ్డిలో నుంచి వస్తుంది రక్తము. ముడ్డిలో ఇప్పుడు ఏ చిన్న పొరపాటు మనం బయట చెప్పినా కూడా మీ అక్క ప్రాబ్లమ్స్ లో పడుతుంది. విషయం ఎట్లా కలిపింది చెప్పేస్తాం ఆయన చచ్చిపోరు కానీ ఫస్ట్ ఇంకోటి మీ అక్క కలిపింది చూసిన నేను. నువ్వు లాస్ట్ దూన్నరకోనని చూసా నువ్వు లాస్ట్ దూన్నరకోనని చూసా. నీ సాక్ష్యం నాకు చాలా ముఖ్యము. మీ అక్క విషయం కలిపింది అని చెప్పు, లేకుంటే మీ అక్క ఇరుక్కోకూడదని నాకు కొద్దిగా జాయగలుగుతాను. కాబట్టి ఒక వీడియో రూపంలో నాకు ఇప్పుడు వీడియో రూపంలో చెప్పు. అప్పులు ఎక్కువైపోయినాయి, విషయం దాగి చచ్చిపోతానని చెప్పు. మళ్ళీ ఏంటికి మళ్ళీ ఇంత ఘోరంగా చచ్చిపోయి నేను అప్పులు చేయమన్నా నువ్వు ఇప్పుడు పోయినా అయిపోయింది. సరేలేడు మీ అక్క ఇరుక్కుంటే జైలుకి పోతే నీకు సంతోషమా? సంతోషమే కదా. సంతోషమేనా? అందుకే నీకు పవర్ఫుల్ గా విషయం మీరు ఒకటి అయ్యారు ఎంతగా ఇప్పటికైనా అంతే మధ్యలో కూర్చున్నాడే. ఏంటి కొట్లాడాలి స్వామి చెప్పు, ఏం చెప్పాలా? అదే విషయం ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఈ విషయం ఎందుకు తీసుకున్నావంటే నాకు అప్పులు ఎక్కువైపోయి బాధ తట్టుకోలేక ఇంట్లో ఇంటికాడ వచ్చి పీడిస్తాంటే ఫోన్ చేస్తాంటే నాకు నా ఎందుకు నమ్మతున్నా. మళ్ళీ నిజం చెప్పి ఇదంతా నాకు కారణమైనది. వీళ్ళిద్దరు కొట్లాడుకొని ఈ ఇచ్చి మా ఆయమ పెట్టారని ఆయమ తెలుసుకొని అమ్మ పెట్టేసి మధ్యలో నాయకులు ఎరిపప్పు వచ్చేసి మొత్తం తిందామని తింటే మొత్తం నా ప్రాణాల మీదకి వచ్చింది. కాపాడండి అయ్యే ఎవరైనా మీదకి వచ్చింది, కాపాడండి అయ్యే ఎవరైనా. వీళ్ళిద్దరు ఏమో చేయండి స్వామి ప్లీజ్ నాయన. కెమెరా నా వైపు ఉంది, నీ వైపు పెట్టాలి కదా. ఏ ఉండు, నువ్వే చచ్చిపోయావు 2 నిమిషాలు ఉండు. నేను నా మొహం కనిపెడతాను ఏందనుకుంటా, నీది పెట్టాలి కదా, బ్యాక్ కెమెరా పెట్టాలి కదా. చెప్పు ఎట్లా శిక్ష ఏమీ మీ అక్క అది కూడా చెప్పు. ధూమ్ జరిగి కట్లను చంపేయండి అట్లా పొడిచించండి అట్లని కానీ నీకు ఎట్లా చంపిన ఒకటి అయినా తల్లి అట్లా వాళ్ళు బతుకుతుంది ఆయన. ఈ చంపెట్టేది చంపేస్తుంది ఇట్లా ఎట్లా ఎవరైనా తినేదాంట్లోకి పెడతారు ఎవరైనా కదా. వీళ్ళిద్దరు కొట్లాడుకొని మధ్యలో నేనేం చేసేది ఏమన్నా ఏదో ఒకటి చెప్పింటారు అంతే తప్ప ఏమన్నా. చూసినావా వీడు నీ మీద దొబ్బాలని చెప్పి విషం పెట్టి చంపుతానావు అని చెప్పి రాంగ్ చేస్తున్నాడు. యా విషయము లేదు దాంట్లో, ఏదంటే ఏంది కలపలేదు. వీడేదో కలర్ నీళ్ళు ఏదో వేసి అదేదో ఇదేదో తీసుకొచ్చి ఇది విషం అని చెప్పి నిన్ను చెడ్డ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా తెలుసుకో, వాడు ఏదో మంచోడు కాదు, నువ్వు తమ్ముడు అంటాడు. ఆడి నోటికి వచ్చిన కూతలన్నీ కూసుకుంటా సంపవలని చూస్తారు, నిన్ను చంపేయండి అని చెప్పి చెప్తున్నాడు. చూడు నేను ఆడలేదు చెప్పేది నా వీడియో పంపిస్తాను మీ అక్కకి. నువ్వు
విషయం అనే యాక్టింగ్ చేస్తావా నువ్వు? ఏంది నువ్వు? మనిషి మీద దొబ్బలని నువ్వు నీ చెప్తావు. ఎట్లా వాడి నిజమైన విషయం పెట్టినా కూడా తప్పు లేదు. అంత సీనే నేడా. ప్రేమగా బోండాలు పెడితే బోండంలో విషయం అంటావా? విన్నని చెప్పు. ఏమి అసలు చెప్పదు మా ప్రేమ మాట్లాడుతున్నాం. ఇప్పుడు నువ్వు నమ్మకం లేదా మీ అక్క విషయం కలిపిందంటే? కనీసం ఒక 5 నిమిషాల తర్వాత చచ్చిపోయినాకైనా నమ్ముతావా? ఎవరో చచ్చిపోయిన నమ్ముతాడా విషం ఉంది నీ ఒంట్లో అని చెప్పి? నువ్వు నీ నమ్మకం ఉందే లేదా? విషం పెట్టిందే, విషం పెడతాదా పెట్టదా? నాకైతే ఇప్పుడు నువ్వు చెప్పు నజ్జం చెప్పున్నాం మళ్ళీ ఏంటి నాన్నకి ఇస్తాను మళ్ళీ పెట్టినా వాడి అమ్మాయి జీవితం మళ్ళీ ఏడిపిస్తావు. నిజం చెప్తావునా? నిజం చెప్తావు. ఇప్పుడు ట్రై చేస్తా పోయాగట్టి నీ ఇప్పుడు చచ్చిపోగట్లా. ఇప్పుడు ట్రై చేస్తా పోయాగట్టి నీ ఇప్పుడు చచ్చిపోగట్లా. ఏంది విషయం కలపలే, భూమి కలపలేదు. అసలు ఫస్ట్ నేను వేసేయడానికి విషయం ఖర్చు వేస్ట్. ఊరికే ఒకేడు గుద్దుకు చచ్చిపోతావు కానీ మరి కామలా నీకే నీ నోట్లేదు. నాది ఏందో వచ్చింటుందిలే, నీదేంది అది ఏంది నీది? మామూలుగా ఏదో చచ్చిపోయింది, దోమ ఏదో చచ్చిపోయింటే అట్లా అని ఇట్లా తీసిన అంతే. కుట్రమోడం వల్ల ఈ విషయం కాదా? మనసు కుట్రమోడం వల్ల ఎన్నికేమైనా చిల్లర చేస్తానవా? భయపడి చచ్చిపోతాను నువ్వు. ఏ విషయం అంటే భయం? మనకి భయం ఎవరికైనా భయం కాదా? ఇంకా నా భయం కాదే. నీకేం భయం కాదు. తెలుసావు తెలుస్తుంది మన టైం పాస్ అని చేసుకుంటావు నువ్వు. సరే లైట్ వచ్చినావు, లైట్ గా ఉత్తరంతో విషయం కలుపుకుందామా? వద్దా? రుచి చూడవా? విషయం రుచి పొద్దు బాగా చేస్తాను.